కాంగ్రెస్ పరివర్తన యాత్రపై భీకర దాడితో మహేంద్ర కర్మను చంపిన నక్సల్స్ మరో ఘాతుకానికి తెగబడ్డారు. బందీగా తీసుకెళ్లిన పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ ను కాల్ చేశారు. ఆయన కుమారుడు దినేష్ ప్రాణాలు తీశారు. ఫలితంగా మావోయిస్టు దుశ్చర్యలో ఇప్పటి వరకు 28 మంది మరణించారు. మరికొంతమంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. వారి కోసం పోలీసు బలగాలు అడవిని జల్లెడపడుతున్నాయి. కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా దర్భాఘాట్లో మావోయిస్టులు జరిపిన భీకర దాడిలో మృతులు పెరుగుతూనే ఉన్నారు. శనివారం అపహరణకు గురైన వారిలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ సహా ఆయన కుమారుడు దినేష్ అడవిలో శవాలై కనిపించారు. వారితో పాటు 8 మంది మృతదేహాలను బస్తర్లోని జీరామ్ లోయలో పోలీస్ బలగాలు కనుగొన్నాయి. ఘటనా స్థలంలో పరిస్థితి భీతావాహంగానే ఉంది. పక్కా పథకంతోనే 100 నుంచి 150 మంది మావోయిస్టులు ఈ దుశ్చర్యకు దిగినట్టు తెలుస్తోంది. మందు పాత్ర పేలిన ప్రాంతంలో పెద్ద గొయ్య పడింది. భారీ ఎత్తున ఆర్డీఎక్స్ ఉపయోగించి పేలుడు జరిపి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నక్సల్స్ దాడి తీవ్రతకు పరిసరాలు అద్దం పడుతున్నాయి. మావోయిస్టుల చెరలో మరో 15 మంది దాకా ఉన్నట్లు సమాచారం. వీరి కోసం ముమ్మరంగా పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కూంబింగ్కు ఆటంకం కలిగిస్తున్నాయి. జగదల్పూర్లోని మహారాణి ఆసుపత్రిలో కాంగ్రెస్ నేత సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ భౌతికాయానికి పోస్ట్ మార్టం జరిగింది. కాంగ్రెస్ నేతల మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలు ప్రకటించింది.